హలో హాయ్ గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో మంచి వీడియో అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఏంటంటే ఫేస్ పైన మనకి నల్ల మచ్చలు పడుతూ ఉంటాయి అనమాట. పింపుల్స్ వచ్చి కూడా నల్ల మచ్చలు పడతాయి, లేదంటే నల్ల మచ్చలు వస్తాయి, లేదంటే కళ్ళ కింద కూడా మనకి ఇక్కడ నల్లగా అయిపోతుంది అనమాట. అట్లాంటిది మనం ఫేషియల్ చేయించుకున్నా ఏవి చేయించుకున్నా కూడా కొన్ని రోజుల వరకు పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా కాకుండా మనం పర్మనెంట్గా నల్ల మచ్చలు అనేది మన ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే ఈజీగా పొయ్యేలాగా చేయొచ్చు అనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్లీ మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇంకెందుకు గైస్ లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నల్ల మచ్చలు పోవడానికి మనకి కలమంద ఉంటుంది కదా. కలమంద మన ఇంట్లో ఎవరింట్లో అయినా ఉంటుంది అనమాట. కలమంద లేని వాళ్ళు మనం బయట నుంచి తీసుకొని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకి. కలమంద మనం బయట నుంచి తెచ్చుకొని వారం రోజులు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయొచ్చు అనమాట. వారం రోజులు మాత్రం యూజ్ చేయొచ్చు, ఏం కాదనమాట. లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటుంది మనకు కలమంద. ఇంట్లో మోస్ట్లీ అయితే మనకి న్యాచురల్గా మన ఇంట్లో ఉన్నదైతేనేమో బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంట్లో ఎవరింట్లో అయినా కలమంద చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఒక వారం రోజులు. ఒకవేళ మీరు మీ ఇంట్లో చెట్టు లేకపోతే తెచ్చుకున్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక వారం రోజులకి సరిపడా తెచ్చుకొని వారం రోజుల దాకా యూజ్ చేయొచ్చు, ఏం కాదనమాట. ఫస్ట్ మనం కలమంద తీసుకొని లోపడున్న గుజ్జు తీయాలన్నమాట. వైట్ కలర్ గుజ్జు ఉంటుంది కదా, అది మొత్తం తీయాలి. తీసి మనం ఒక కటోరీలో వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన పొట్టంతా తీసి గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట. మా ఇంట్లో మాత్రం కలమంద చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లో ఇట్లా ఇంకా దేనికైనా అవసరం వస్తుంది అని కలమంద చెట్టు ఇంట్లో ఉంటే కూడా మంచిదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఇప్పుడే అది కలమంద తెంచిందనమాట. ఇక్కడ మంచిగా స్పూన్తోనైతే ఇట్లా తీసుకుంటున్నా. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి తేనె కావాలి. తేనె, ఇంకా నిమ్మకాయ, నేను చెప్పిన కదా శనగపిండి, తేనె, నిమ్మకాయ, కలమంద. ఇవి 4 ఐటమ్స్ అనమాట. 4 ఐటమ్స్తోని మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఫేస్ పైన ఎట్లాంటి మచ్చలైనా పోతాయి. నేను చెప్తున్నా కదా 100%. ఎందుకంటే నాకు ఇంతకుముందు నార్మల్గా ఇట్లా ముక్కు దగ్గర మచ్చ వచ్చుండే అనమాట. ఇంకా నేను చాలా క్రీములు వాడిన, ఫేషియల్ చేసుకునేది, కానీ అస్సలు పోలేదు అది. దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారనమాట ఇట్లా చేస్తే పోతుంది అనేసి. ఫస్ట్ నేను ఎన్ని చేసినా కూడా పోవట్లేదు, ఎన్ని క్రీమ్స్ పెట్టినా కూడా పోవట్లేదు. దీనికి పోతుందా లేదా అని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. దాని తర్వాత లేదు, ఒకసారి చేసి చూద్దాం కదా, ఏదైనా చేస్తేనే కదా మనకు తెలిసేది అది పోతుందా పోదా అనేసి. అయితే ఇంకా నేను ట్రై చేసిన నాకు 3 వీక్స్కి అనమాట, 3 వారాల తర్వాత నాకు అర్థమైందనమాట. 3 వారాల తర్వాత కొంచెం ఇంకా ఇప్పటికైతే మొత్తం పోయిందనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక స్పూను తేనె అనమాట. ఒక స్పూన్ తేనె వేసుకున్న తర్వాతకి ఈ కలమంద వైట్ గుజ్జు, తేనె, ఇంకా కొంచెం నిమ్మకాయ మాత్రం కొంచెమే, ఒక 10 డ్రాప్స్ అట్లా చాలన్నమాట. నిమ్మకాయ ఎక్కువ పిండొద్దు, ఎందుకంటే అంత మంచిది కాదు. కొంచెం వేసి వేయనట్టు మనం ఒక 10 డ్రాప్స్ అనుకోండి, ఒక 10 డ్రాప్స్ వేయండి. దాంట్లో వేసిన తర్వాతకి శనగపిండి ఉంటుంది కదా, ఈ 3 కూడా బాగా కలిపినాక తేనె, నిమ్మకాయ, ఇంకా మనకి కలమంద ఉంది కదా, ఆ 3 బాగా కలిపిన తర్వాతకి మనము లాస్ట్లో శనగపిండి వేయాలన్నమాట. కొంచెం శనగపిండి. ఒకవేళ శనగపిండి పడితే మాత్రం ఫేస్కి పెట్టుకోండి, లేదంటే శనగపిండి వద్దనుకుంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే అంత పర్టికులర్గా శనగపిండి ఉంటేనే పెట్టుకోవాలి, ఫేస్కి ఇవి ఉంటేనే కలిపి పెట్టాలనేది ఏం లేదనమాట. మెయిన్ మనకు కావాల్సింది తేనె, ఇంకొకటి నిమ్మకాయ, ఇది కలమంద అనమాట. ఈ మూడు కూడా కంపల్సరీ కావాలి. ఒకవేళ మీకు శనగపిండి ఇష్టం లేకపోతే పెట్టుకోపోయినా అవసరం లేదు. మచ్చకు మాత్రం ఈ 3 కంపల్సరీ కావాలన్నమాట. నేనైతే కొంచెం శనగపిండి కూడా వేస్తున్నా. శనగపిండి వేసి బాగా కలపాలి. మెయిన్ ఏంటంటే ఇవి 3 కూడా బాగా కలిసేటట్టు కలపాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కలపాలన్నమాట. ఎందుకంటే 3 మిక్స్ అయితేనే మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. శనగపిండి లాస్ట్లో కొంచెం వేయాలి. కొంచెం వేసి కలిపిన తర్వాతకి కళ్ళ
కింద నల్ల మచ్చలైనా లేదంటే మన ఫేస్ పైన ఎక్కడైనా నల్ల మచ్చలు, మనం కళ్ళ కింద నల్ల మచ్చలు ఎందుకు పడతాయి, ఎక్కువ ఫోన్ చూసినా కూడా, లేదంటే అంటే కొంతమందికి అట్లా నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా పోతాయి మొత్తం కూడా. నేను చెప్తున్నా కదా, మనకి ఇక్కడ నాకు ఫేస్ పైన ఇట్ సైడ్ ఉండేదన్నమాట, నోస్ దగ్గర ఉండేది, ఫేస్లో నోస్ దగ్గర ఇటు సైడ్ ఉండేది, అది కూడా పోయింది నాకు రీసెంట్లీ. ఇప్పుడైతే ఇంకా మచ్చ లేదు. చూస్తున్నారు కదా మొత్తం కూడా. కళ్ళ కింద నాకు కొంచెం బ్లాక్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను అదే పెట్టుకుంటున్నా కూడా, ఎందుకంటే చాలా బ్లాక్ ఉండేది, ఇప్పుడైతే చాలా తక్కువ అయింది. ఎందుకంటే నేను ఫోన్ కొంచెం ఎక్కువనే చూస్తా, యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కోసం కానీ కొంచెం ఎడిటింగ్ కూడా చేయడం, అవి లైట్ వల్ల సో కళ్ళ కింద నల్లగా అయిపోయింది అనేసి నేను ఇప్పుడు మళ్ళీ కూడా రోజు పెట్టుకుంటున్నాను అనమాట. ఒక కంటిన్యూగా నేను పెట్టుకున్నది అయితే ఫస్ట్ టైం అయితే మచ్చ కోసం అయితే ఒక 4 వీక్స్ అయితే పెట్టుకున్నా, 4 వారాలు అయితే పెట్టుకున్నా. 4 వారాలకి చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఏదైనా మనకి ఎమ్మటే ఒక 2 డేస్ పెట్టి 3 డేస్ పెట్టి ఇంకా పోలేదంటే మాత్రం అట్లయితే పోదన్నమాట. కంపల్సరీ ఒక 4 వారాలైనా పెట్టాలన్నమాట ఫేస్కి. ఇప్పుడు మనకి ఫేస్ పైన ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అక్కడ మాత్రం ఇది చూస్తున్నారు కదా, అది 3 కలిపింది ఉంటుంది కదా, అది మొత్తం తీసి మనం ఫేస్ పైన పెట్టుకోవాలి. కళ్ళ కింద కూడా నాకు ఇట్లా నల్లగా ఉందనేసి కళ్ళ కింద కానీ లేదంటే ఫేస్లో ఎక్కడైనా సరే ఎక్కడ నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ ఇది అప్లై చేయాలన్నమాట. మనకి 3 కూడా ఒక 5 మినిట్స్ అట్లా కలిపాలన్నమాట. కలిపిన తర్వాతకి ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన కదా అవన్నీ కూడా మనకు కలమంద కానీ నిమ్మకాయ కానీ లేదంటే తేనె కానీ ఇవన్నీ 3 కలిపినాం కదా, శనగపిండి కూడా కలిపిన తర్వాతకి ఒక 5 మినిట్స్ కలపాలి. అవి బాగా కలిసిన తర్వాతకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు కొంచెం బ్లాక్ అనిపిస్తుంది కాబట్టి ఫేస్ పైన ఇలా అనమాట. మనకి ఇక్కడ ఎక్కడైతే ఫేస్లో ఏడైతే నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ పెట్టి మనం ఒక 5 మినిట్స్ ఇట్లా మసాజ్ చేస్తూ ఉండాలి. నా మచ్చల దగ్గరనే మనకి ఫేస్ ఫుల్గా పెట్టుకున్నా కూడా ఏం కాదు, మనకి ఫేస్కి మంచిగానే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు మచ్చలు ఉన్న దగ్గరనే పెట్టుకోవాలనుకుంటే మచ్చలు ఉన్న దగ్గరనే పెట్టుకోవచ్చు, లేదంటే ఫేస్కి మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫేస్కి అంతా అప్లై చేస్తాను అనమాట. ఎందుకో ఏమో నాకు ఇది ఫేస్ కూడా మంచిగా పింపుల్స్ కూడా రావు, ఇంకా ఫేస్ కూడా మంచి గ్లో అవుతుంది అనేసి నేను మాత్రం ఫేస్కి మొత్తం పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రెగ్యులర్గా పెట్టుకునేది ఒక మాయిశ్చరైజర్ తప్పించి ఇంకా నేను ఏం పెట్టుకోను అనమాట. ఇది మాత్రం కలమందది మాత్రం యూజ్ చేస్తా, ఎందుకంటే బ్లాక్ మచ్చలు ఉన్నా పోతాయి, లేదంటే పింపుల్స్ అవుతాయి. అప్పుడప్పుడు పింపుల్స్ అయ్యి మనకు పోయిన తర్వాతకి కూడా చిన్న చిన్న మచ్చలు పడతాయి కదా, అవి కూడా పోతాయి అనమాట. ఏటికైనా కలమంద బెస్ట్ అని చెప్తా నేను. మచ్చలకు మాత్రం ఫస్ట్ కలమంద అనమాట. ఇంకా ఎన్ని పెట్టినా కూడా మనకి ఫేషియల్ చేయించుకున్నా కూడా కొన్ని రోజులు పోతాయి, పోయిన తర్వాతకి మళ్ళీ వస్తాయి అన్నమాట. మనం ఫేషియల్ చేయించుకొని 1-2 వారాలే మంచిగా ఉంటుంది. ఇవి మాత్రం మనకి పర్మనెంట్ మచ్చలు అనేవి పోతాయి అన్నమాట. ఒక 2 నెలలు మీరు రెగ్యులర్గా పెట్టి 2 నెలలు కంటిన్యూగా ఇది యూజ్ చేసి చూడండి, ఇలా నిజంగా డిఫరెంట్ మీకే తెలుస్తుంది అనమాట. ఫేస్ పైన ఇది మొత్తం అప్లై చేసిన తర్వాతకి ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే మనకు నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ మాత్రం ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. కళ్ళ పైన కానీ లేదంటే ఫేస్లో ఎక్కడైనా సరే ఒక్క 5 మినిట్స్ ఫేస్ పైన ఇట్లా 5 మినిట్స్ మసాజ్ చేస్తే మంచిగా పడుతుంది అనమాట ఫేస్కి. 40 మినిట్స్ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 40 మినిట్స్ అయినా లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా ఎంత టైం అయినా. నేనైతే ఇప్పుడు శనగపిండి వేయలేదు, మీరు శనగపిండి వేసుకోవాలనుకుంటే ఆప్షన్ అనమాట, మీ ఇష్టము. శనగపిండి అయిపోతే ఇప్పుడు పెట్టనట్టే అనిపిస్తుంది ఫేస్ పైన, కొంచెం శనగపిండి వేసుకుంటే మనం ఫేస్ ప్యాక్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఒక 40 మినిట్స్ అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, న్యాచురల్గా అసలు ఏం పెట్టముందుకు కూడా ఎంత బాగా అనిపిస్తుంది ఫేస్, మంచి గ్లో కూడా వస్తుంది అనమాట. అది పెట్టడం వల్ల, మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. అప్లై చేసిన తర్వాతకి ఫేస్ వాష్ అయితే మనం ఉట్టి వాటర్తోనే చేసుకోవాలన్నమాట. ఉట్టి నార్మల్ చల్ల వాటర్తోనే, ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, నార్మల్ వాటర్తోనే మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. వేడి వాటర్ అయితే పెట్టొద్దు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫేస్కి సోప్ కూడా పెట్టొద్దు, సోప్ పెడితే కూడా మంచిగా ఉండదు అనమాట. సోప్ పెట్టకుండా మనం ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ పెట్టుకుంటారా, లేదంటే మీకు ఇంకేమైనా క్రీమ్స్ ఉంటాయా అవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మాయిశ్చరైజర్ పెట్టుకుంటా. ఒక 40 మినిట్స్ 1 అవర్ తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకుంటా. వెంటనే 10 మినిట్స్ తర్వాతనే ఫేస్ క్రీమ్ అనేది ఏదైనా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా సోప్ అనేది పెట్టుకోకండి, దానివల్ల చాలా బాగుంటుంది ఫేస్, తొందర మచ్చలు పోతాయి అనమాట. చూస్తున్నారు కదా ఫేస్ ఎంత బాగుందో అసలు. ఇప్పుడు నేను ఏమీ పెట్టలేదు ఫేస్కి, ఉట్టిగా వాష్ చేసుకున్నాను అనమాట. చాలా క్లీన్గా స్మూత్గా చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట, ఫేషియల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా నేను చేయబట్టి కూడా కొన్ని మంత్స్ అవుతుంది అనమాట, ఎందుకంటే నేను 4 మంత్స్ నుంచి చేస్తున్నా, అందుకోసమని ఇంకా మంచిగా గ్లోగా ఉందన్నమాట.
సో చూసారు కదా గాయస్, ఇది ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలా ఒక్కసారి మీరు చేసి చూడండి, మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట. ఎక్కడ మనం బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన ప్రోడక్ట్స్ కూడా లేవు, మన ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే ఈజీగా మనం డైలీగా ఇది చేసినామంటే ఒక 2 వారాలలోనే మీకే తెలుస్తుంది అనమాట. ఇట్లా ఎవరైనా చేయొచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా చేయొచ్చు, ఎవరికి ఎట్లాంటి మచ్చలు ఉన్నా కూడా. సో ఇట్లా చేసుకుంటే డెఫినెట్లీ మీరే చూస్తారు. 2 వారాలు కంటిన్యూగా మీరు డైలీ ఇట్లా యూజ్ చేసిన తర్వాతకి రిజల్ట్ అనేది 2 వారాల తర్వాతనే తెలుస్తుంది మీకు. అంటే ఒక రోజు పెట్టి 2 రోజులు పెట్టి ఇంకా మచ్చపోలేదంటే మాత్రం అట్లా పోదన్నమాట. ఒక 2 వారాలు మాత్రం కంపల్సరీ పెట్టి చూడండి. పర్మనెంట్గా ఫేస్ పైన ఉన్న మచ్చలు పోవాలంటే మాత్రం ఒక 2 నెలలు మాత్రం యూజ్ చేయాలి. నేను మాత్రం యూజ్ చేయబట్టి ఇప్పటికీ 4 months అవుతుంది. నా ఫేస్కి ఎప్పుడు నల్ల మచ్చలు ఉన్నా లేకపోయినా కూడా ఫేస్ కూడా మంచిగా గ్లో అవుతుంది. వచ్చే మచ్చలు కూడా ఇంకేమి రావు, పింపుల్స్ కూడా రావన్నమాట. పింపుల్స్ అయ్యి మచ్చలు పడిపోతాయి కదా, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. పింపుల్స్ ఎక్కువ అవుతాయి కదా, అవి కూడా పోతాయి అన్నమాట. సో నేనైతే రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తాను. కలమంద అయితే బెస్ట్ అని చెప్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఒక 2 వారాలు మాత్రం కంటిన్యూగా యూజ్ చేయాలి. ఒక 2 days కాకుండా 2 వారాలు చేయండి, డిఫరెంట్ మీకే తెలుస్తుంది అనమాట. నేనైతే ఫేషియల్ అట్లాంటి ఏం చేయించుకోను, ఒక ఐబ్రోస్ తప్పించి ఇంకా నేను ఏం చేయించుకోను అనమాట. కలమంద తప్పించి ఇంట్లో యూజ్ చేయడం కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ బయట మాత్రం ఫేషియల్ చేయించుకోను. ఇంట్లోనే ఇలా చేస్తా. నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటా. మాయిశ్చరైజర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.